హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు మార్చి 20 తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్ట్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే యానెస్థీసియా చూసుకున్నట్లయితే ఎండి యానెస్థీసియా కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే డిప్లొమా ఇన్ యానెస్థీసియా చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీజీ స్పెషలిస్ట్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యాక్ట్, ఇండియన్ యాక్ట్లో మీరు కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట, రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ స్టాఫ్ నర్స్ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా, లేదంటే జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నర్స్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ అయితే ఉండాలి. అలాగే సెకండ్ యాన్ఎం చేసుకున్నట్లయితే మనకు ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ నర్సింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇది కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో నర్స్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ అయితే ఉండాలి. లేదంటే మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అయితే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సోషల్ వర్కర్ చూసినట్లయితే ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఇన్ సోషల్ వర్కర్ చేసిన వాళ్ళు, ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వర్కింగ్ ఇన్ సైకోస్ట్రీ, మెంటల్ హెల్త్, వీటి మీద అయితే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ చూసినట్లయితే బీఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ చూసినట్లయితే మనకు బీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బీటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు శాలరీస్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చూసినట్లయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 22,000 అయితే ఇస్తారన్నమాట. యానెస్థీసియా చూసుకున్నట్లయితే మనకు కాంట్రాక్ట్ బేస్లో మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 1,00,000 వరకు ఉంటుందని రెమ్యునరేషన్. అలాగే ఓబీజీ స్పెషలిస్ట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా 1,00,000 రూపాయలు అయితే ఇస్తారన్నమాట. స్టాఫ్ నర్స్ చూసినట్టయితే కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 29,000 అయితే ఇస్తారు. అలాగే సెకండ్ ఏఎన్ఎం చూసుకున్నట్లయితే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 27,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే సోషల్ వర్కర్ చూస్తున్నట్లయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 32,000 అయితే ఇస్తారన్నమాట. డిడిఎం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 30,000 అయితే పే చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. డిస్టిక్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 21 మార్చ్ 2025కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్టేషన్ అప్లికేషన్ చూసినట్లయితే మార్చి 24 తేదీ వరకు అయితే తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ అప్లికేషన్ తీసుకునే డేట్ అయితే చూసినట్లయితే మార్చి 29 తేదీ మనకు రిజిస్టర్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలంటే ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ మేము ఆల్ ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, టీజీ మెడికల్ కౌన్సిలరు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలన్నమాట. ఎంఆర్ఓ సైన్స్ ఉండాలి. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే దీని యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీరు ఆ ఫామ్లో మీకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రాసి తర్వాత మీరు రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఈ అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జన్గన్, ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి మార్చి 29 తేదీలోపు. ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఇక పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చూసినట్టయితే ఒక పోస్టు, యానెస్థీసియా ఒక పోస్టు, ఓబీజీ స్పెషలిస్ట్ చూసినట్టయితే ఒక పోస్టు, అలాగే స్టాఫ్ నర్స్ చూసినట్టయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే స్టాఫ్ నర్సు
18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సెకండ్ ఏఎన్ఎం చూసినట్టయితే ఒక పోస్టు, అలాగే సోషల్ వర్కర్ ఒక పోస్టు, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ చూసినట్టయితే ఒక పోస్టు, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ చూసినట్టయితే ఐటీ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. కాబట్టి స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్న వాళ్ళందరూ క్వాలిఫికేషన్ జీఎన్ఎం ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఈ జాబ్ ఆపర్చునిటీ అస్సలు వదులుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.